రైతుల భూ సమస్యలను తీర్చడానికి తీసుకొచ్చిన గొప్ప చట్టం భూభారతి చట్టమన్న ఎమ్మెల్యే నాగరాజు. భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్వతగిరి మండల పరిధిలో అన్నారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలను పరిశీలించి రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు మీరు అప్లై అప్పుడు రిజెక్ట్ ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నది కదా, 20 గుంటలు నాకు ఎక్కాలి, ఇంకెక్కే పరిస్థితి లేదు. సర్వే చేసిన సర్వే చేస్తే వద్దంటున్నారు. పక్కన ట్రైనింగ్ అవుతుంది, సర్వే అయినాక ఒక గ్రామానికి ఇష్యూ అవుతుంది సార్. అది ఏమన్నా అక్కడికి పోతే లేదు నాకు గురవద్దు, ఏం చేయదు, అట్లా ఉండదు. తప్పనిసరిగా భూభారత్ వచ్చిందా తీసుకుంటారు, లేకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఇది ఒక రకమైన కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మీకు తెలుసో తెలియక కాగితం మీద మీరు ఎక్కువ కొనుక్కోవడమో లేదా మీరు ఎక్కువ రాసుకోవడమో జరిగింది. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేయాలి అని అంటే మొత్తం బేస్ సర్వే నంబర్ని మొత్తం సెటరైట్ చేయాలి. ఆ బేస్ సర్వే నంబర్ అంటే మీతో పాటు ఉండే 20-25 రైతులు అందరూ ఎఫెక్ట్ అవుతారు. అదే సో ఇప్పుడు సర్వే రిలేటెడ్ ఇష్యూ అయితే మొత్తం గ్రామంని రీసర్వే ఉంది కదా, అది ఆల్రెడీ ములుగు, మహబూబాబాద్ ఈ కొద్దిట్లో ఎక్కడైతే మ్యాప్స్ లేవో రీసర్వే కంప్లీట్ ఆ విలేజ్ నే రీసర్వే చేస్తుంది. సో అట్లాగా ఒకసారి వాళ్ళది స్టడీ అవుతుంది కదా. ముందు కూడా ఫస్ట్ 4 మండలాలు మీకు అవగాహన సదస్సు అప్పుడు చెప్పాము, 4 మండలాలు అక్కడ స్టడీ అవుతున్నాయి. సో అట్లనే ఇది కూడా స్టడీ అవుతుంది. వాళ్ళు అయిన తర్వాత మనకి చెప్తారు ఏమేమి మనం పాటించాలి అనేది, మనకి ఈజీ అయిపోతుంది. ఒకటి 10 సార్లు తిరగకుండా ఈరోజు ప్రభుత్వం అధికారులందరూ మీ దగ్గరికి వచ్చారు. రెవెన్యూ అధికారులందరూ, మేడం కూడా విజిట్ చేయడం, వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాంట్లో నేను కూడా భాగస్వామి కావడం చాలా అదృష్టం. ఎందుకంటే ధరణి వచ్చి మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టింది మీ అందరికీ తెలుసు. ధరణితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పాస్బుక్ ఉండొకరికి భూమి లేకుండా పాస్బుక్ రావడం, లేకుంటే ఎక్కువ నుండి తక్కువ ఎక్కడం, తక్కువ నుండి ఎక్కువ ఎక్కడం, పక్క అన్ని చేంజ్ కావడం, ఇటువంటి సమస్యలతో ఉన్నారు. కాబట్టి కొందరేమో రైతు రుణమాఫీ, రైతు బీమా కోసం, రైతు దానికోసం పెట్టుకోవడం, లేకుండా కూడా పాస్బుక్ రావడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫస్ట్ మండలాలు తీసుకున్నారు. ఆ మండలాల నుండి ఇప్పుడు సోదరులు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టుగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్కకపోవడం, ఆయన పేరు మీద ఆ పక్క రైతు ఒప్పుకోకపోవడం, ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మొత్తం యంత్రాంగం వచ్చి కూర్చొని దాన్ని రీసర్వే చేసి, ఆయన తీసుకోకపోవడం క్వశ్చన్ ఉండదు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏ రైతైనా తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాల్సిందే. లేదంటే పవర్స్ ఉంటే కలెక్టర్ గారికి ఆ పవర్స్ని ఉపయోగించి ఆ యొక్క భూమిని మొత్తం గ్రామాన్ని కూడా మొత్తం సర్వే చేసి కరెక్ట్ హద్దులు ఫిక్సప్ చేసి, ఎవరికి నష్టం జరగకుండా, ఎవరైతే నష్టపోయిందో వారికి అందరికి కూడా మేలు జరిగే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరు రైతులు రాలేదు. సో మళ్ళీ ఒక రోజు 18 ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను తొలగించే దిశగా ముందుకెళ్తున్న ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. అందుకే మీ అందరికీ రైతులకు ఎవరికి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తెచ్చింది. గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ పైలట్ ప్రాజెక్టులో ఇచ్చిన మండలాల్లో సర్వే చేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ఆ సమస్యలని ఆ రిపోర్ట్స్ అందించినాక మన సమస్యలు కూడా అతి త్వరలో ఈ సమస్యలని తొలగిపోతాయని భావిస్తున్నాను. కాబట్టి బుట్టన్న సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు. తర్వాత రాజేష్ ఖన్నా, మనోజ్ భాయ్ ఉన్నాడు. సో రాజేష్ ఖన్నా, మనోజ్ ఉన్నాడు, రమేష్ గ్రామాధ్యక్షులు ఉన్నారు. మీరు అందరూ రైతులను మళ్ళీ ఒకసారి 18వ రోజు 18వ తారీఖు రోజు వాళ్ళ సమస్యను వీలైతే ఒక ఆటో పెట్టి అందరికీ అనౌన్స్ చేస్తే అందరు రైతులు వస్తారు. ప్రాంతం వేపించి
మీ సమస్యలపైన అన్ని దరఖాస్తులు తీసుకొని తప్పనిసరిగా మీకు మేలు జరిగే విధంగానే ఉంది ప్రభుత్వం. రైతులకు మేలు చేసే విధంగానే ముందుకు వెళ్తుంది. ఎవరికి నష్టం జరగకుండా, అధికారులకు ఇబ్బంది కలగకుండా, అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా కలత చెందొద్దని ఈ వేదిక మీద మీ అందరినీ వేడుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.